హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ లావణ్య. ఈరోజు అయితే మా బాబుకి డెంటల్ కేర్కి తీసుకొచ్చానమాట. జర్నీ చేసేటప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది మమ్మీ, నాకు పళ్ళు ఎక్కువ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అంటే సరే ఒకసారి డెంటల్ కేర్లో చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చానమాట. చెప్పారు డాక్టర్స్, చెక్ చేసి పళ్ళు బాగా ఇన్ఫెక్షన్ అయింది, కొంచెం పుచ్చిపోయింది, దాన్ని రూట్ కెనాల్ చేయించాలి అని చెప్పేసి అన్నారు. సరే చేపిద్దామని చెప్పేసి చేపిస్తే ఎక్కడ గోల చేస్తాడో ఇంజెక్షన్స్ అయ్యేటప్పుడు, ఎక్కడ ఫుల్గా అరుస్తాడో అని చెప్పేసి నేనైతే భయపడ్డా చాలా. కానీ ఎంత కోఆపరేట్ చేశాడంటే వీడు మామూలుగా ఎక్కువ అల్లరి చేస్తాడు. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడు. ఒక 2 నిమిషాలు కూర్చోరా అంటే ఏదైనా సినిమాలు చూసేటప్పుడే కూర్చుంటాడు అంతే, మిగిలేటప్పుడు ఆడుతూనే ఉంటాడు, అల్లరి చేస్తూనే ఉంటాడు. కానీ ఆ మేడం మాట్లాడే పద్ధతి కానీ వాడిని అలా మిస్మరైజ్ చేస్తూ వాడు ఎంత కోఆపరేట్ చేశాడంటే నిజంగా గ్రేట్ అనిపించింది. ఎప్పుడైనా చిన్నపిల్లలకి చాక్లెట్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, స్వీటు ఏదన్నా తిని, రైస్ కూడా ఫుడ్ ఏదన్నా తిని బాగా పళ్ళు తోంపించి పుక్కులిచ్చి బాగా బాగా గార్గిలింగ్ చెప్పించండి. గార్గిలింగ్ అంటే బాగా పుక్కులిచ్చమని చెప్పండి. అప్పుడైతే ఇలా పళ్ళు పుచ్చిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుందంట. 2 times బ్రష్ చేయించండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ ఇన్ఫెక్షన్ అవ్వదంట. రూట్ కెనాల్ చేయించాలి అంటే ఆ పళ్ళు పుచ్చిపోయింటుంది కదా చూడండి, ఆ కండలాగా ఉంటుంది, అది ఆ పుచ్చిపోయిండే పళ్ళుకి లేదంట. అట్లే వదిలేస్తే ఫ్యూచర్లో పక్కకు పళ్ళు కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి రూట్ కెనాల్ చేయించాము. ఆ ఇంజెక్షన్ వేసేటప్పుడు స్ప్రే కొడతారు, ఆ లిగ్నోకైన్ స్ప్రే ఉంటుంది, అది మత్తు స్ప్రే, దాన్ని కొట్టారు. తర్వాత ఇంజెక్షన్ వేసి, లిగ్నోకైన్ ఇంజెక్షన్ వేసి తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలు ఎంత కోఆపరేట్ చేసి, నేను ఎక్కడ గోలు చేసి అరుస్తాడో అనేసి చూడండి ఎంత సైలెంట్గా ఉన్నాడో. ఇంకొక రిక్వెస్ట్, చిన్నపిల్లలకి బయట ఆ ప్యాకెట్స్ చిప్స్ కానీ కుర్కురేలు కానీ అవి ఏమీ తినిపించకండి. అవి ఎప్పుడు చేసి వాళ్ళు ప్యాక్ చేస్తారో ఏమో. మన జర్నీలో రిలేటివ్స్ చిప్స్ తీయించారనమాట. అది ఓపెన్ చేసి చూస్తే ముగ్గు గబ్బు అనమాట, స్మెల్ వస్తుంది. దాన్ని తెలియకుండా పిల్లలు అలా తినేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు, ఏదైనా అట్రాక్టివ్గా కనిపిస్తే తినేస్తారు కదా. ఎంత స్మెల్ వస్తుందంటే నేను అట్లే విసిరి పారేసిన కిటికీలో, ఇవన్నీ తినకూడదని చెప్పేసి. ఆ చిన్న చిన్న లాలీపాప్స్, కుర్కురేలు, చిప్స్లు, మళ్ళీ ఇంకా ఏవేవో రకరకాలుగా వస్తాయి చిన్నపిల్లలకి, ఆ మిఠాయిలు అంటే అవి ఇవి, అవేమీ పెట్టకండి. అవి ఎంత దరిద్రంగా తయారు చేస్తారంటే ఆరోగ్యం పాడైపోతుంది, మన పిల్లల్ని మనమే చెడగొట్టినట్టు ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని చిన్నపిల్లల్ని కేర్ తీసు, వీలైనంత వరకు మీరే చేసి ఇవ్వండి. మీకు ఓపిక లేదు అనుకుంటే కొంచెం బాగుండే ఫుడ్డు లేదా బయట కొన్ని ఫ్రూట్స్ అలాంటివి పెట్టండి, అంతేగాని ఇలాంటి గలీజు తిండి అయితే మాత్రం ఎవ్వరూ పెట్టకండి. ఎంత దరిద్రంగా అయిపోయిందంటే ఇప్పుడు అంతా డబ్బు చూస్తున్నారే కానీ ఆరోగ్యం ఎవ్వరూ చూడట్లేదు. జాగ్రత్త, మన పిల్లల్ని మనమే చెడగొట్టుకోకుండా ఆరోగ్యమైన ఫుడ్ పెడితే వాళ్ళకి అంతే మంచిది. చూడండి క్లీన్ చేసిన తర్వాత ఆ కండలాగా ఉంటుంది పళ్ళు, చూడండి ఇక్కడ తెలుస్తుంది ఆ రెడ్ మార్క్లో. అట్లా పక్క పళ్ళు లేదు అని చెప్పేసి అన్నారు. చాలా బాగా చేయించుకున్నాడు నా కొడుకైతే. తర్వాత రూట్ కెనాల్ చేసిన తర్వాత ఆ మత్తు ఉంటుంది కదా, ఆ పళ్ళు పైన అలాగే సిమెంట్ పెడతారనమాట. పర్మనెంట్ సిమెంట్ పెడతాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి టెంపరరీ సిమెంట్ పెడతాము, నెక్స్ట్ పర్మనెంట్ సిమెంట్ పెడతామని చెప్పేసి 2 times రమ్మని చెప్పారు. ఆ మత్తు అట్లనే ఉంటుంది కదా, అప్పుడు మన పెదాలు కొరుక్కోకుండా, లిప్స్ కొరుక్కోకుండా చూసుకోవాలన్నమాట. లేకపోతే వాళ్ళు ఆ మత్తులో తెలియదు అనమాట, బాగా కొరుక్కొని కచ్చకచ్చని అయిపోతుంది. నా కొడుకు కూడా అట్లే చెప్పాడు. నేను చూస్తూ వాడు ముందరే ఉన్నాను, 2 hours ఏమీ తినకూడదు అన్నారు. వాడు ముందరే ఉన్నాను, వాడు పెదం కొరుక్కొని ఇస్తున్నాడు. బాగా చూస్తే బాగా కచ్చకచ్చని అయిపోయింది అనమాట. అట్లా చేస్తారు చిన్నపిల్లలు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండి పిల్లలైతే కేర్ తీసుకోవాలి. చూసారా చిన్నపిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము అనేసి మనమే ఆలోచించాలి, చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడుండే పిల్లలు, ఒకప్పుడైతే గంజి కలిపిచ్చినా తినేసేవారు, లేకపోతే ఏది మనం ఇంట్లో చేసిన, మనం మామూలుగా ఎక్కువ ముందు వచ్చిన అంత ఆరోగ్యమైన ఫుడ్లు ఇప్పుడు రావట్లేదు. అందరూ కెమికల్స్ వేసి తయారు చేస్తున్నారు, అంతే అండి. ఇట్లనే ఉంటుంది ఎక్కడైనా. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, ఇక లాస్ట్లో సిమెంట్ పెట్టేస్తున్నారు. చూడండి అసలు ఎంత కోఆపరేట్ చేశాడంటే అసలు అట్లా ఇట్లా కూడా కదలేదు. డాక్టర్ ఎట్లా చెప్పారో అట్లే వింటున్నాడు. వెరీ గుడ్ బా అని చెప్పేసి డాక్టర్ లాస్ట్లో స్టిక్కర్స్ అతికిచ్చింది, అంటే స్టిక్కర్స్ ఇచ్చారనమాట, స్టార్స్.
చాలా బాగా అనిపించింది, బాగా చేయించుకున్నాడు నా కొడుకైతే. కానీ ఒక రిక్వెస్ట్, చిన్నపిల్లలు ఏదైనా తినేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా తినాలి. వాళ్ళకే డబ్బులు ఇచ్చిపోయి తీసుకోండి అనేసి మాత్రం చెప్పగానే వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు. వాళ్ళకి తెలియలేదు ఎలాంటి ఫుడ్ తినాలి అని చెప్పేసి. మన పిల్లల ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. అందుకనేసే నేను ఎలా సఫర్ అయ్యానో వాడికి మీరు కూడా అలా సఫర్ అవ్వకుండా కేర్ తీసుకోండి చిన్నపిల్లల్ని. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకొంతమంది కొంచెం జాగ్రత్తగా ఉంటారనేసి ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాస్ట్లో రూట్ కెనాల్ బాగా చేయించుకున్నాడని చెప్పేసి ఒక హార్ట్ సింబల్, స్టార్, ఒక స్మైల్ ఇచ్చిందనమాట డాక్టర్. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.